ఆలోచనతోనే మరలా మేము కొత్తగా తిరుపతి వెళితే మాకు ఆ వెంకటరమణ స్వామి తప్ప ఆ తిరుపతిలో మాకు ఏమీ తెలియదు. మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, కనీసం రవాణా సౌకర్యం కూడా లేనటువంటి ఆ తిరుపతికి వెళ్ళి మా ప్రజలు, మా కలువాయి మండల ప్రజలు ఎలా జీవించాలి అని మా యొక్క ఆవేదన. దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారని నేను మనవి చేసుకుంటున్నాను. మాకు తల్లి లాంటి నెల్లూరు, ఈ నెల్లూరుని వదిలి మేము ఎక్కడికి వెళ్ళలేము. మా బాధను అర్థం చేసుకొని అందరూ మా యొక్క శాసనసభ్యులు వారు మాకు హామీ ఇస్తున్నారు, అలాగే జిల్లా మంత్రివర్యులు మాకు హామీ ఇస్తున్నారు. తప్పనిసరిగా కలువాయి మండల ప్రజల బాధను మేము అర్థం చేసుకుంటాము. మిమ్మల్ని ఐకమత్యంగా ఉన్నటువంటి మిమ్మల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మా నెల్లూరు నుండి విడదీయమని వారు హామీ ఇచ్చారు. ఆ హామీతో మాలో కొంత గుండె ధైర్యంతో ఇక్కడికి వచ్చి మా యొక్క పోలేరమ్మని కూడా తీసుకుపోతున్నారు. అలాగే మేము ఈరోజు ఈ మా లక్ష్మీ నరసింహ స్వామిని మేము అయ్యా పెంచలో అని పిలిచేటటువంటి మా లక్ష్మీ నరసింహ స్వామిని తీసుకెళ్ళి తిరుపతిలో వేస్తే తిరుపతి పెద్దలు అక్కడ అయ్యా తిరుపతి గురించి తిరుపతిలో ఉండే పెద్దల గురించి అందరికీ తెలుసు. అక్కడ వెంకన్న స్వామి లడ్డూనే కల్తీ చేసినటువంటి పెద్దల దగ్గరికి మేము వెళ్ళి ఏమని మాట్లాడాము, వాళ్ళ ముందు మేము ఎలా జీవించాము. ఇక్కడ నెల్లూరుకు వస్తే మాకు ఇక్కడ ఉండేటటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు రాజకీయంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కుటుంబాలు, ప్రతి కుటుంబంతో అందరికి సంబంధాలు ఉన్నాయి. మేము ఇక్కడికి వస్తే ఆనం అంటానే పలుకుతారు, మా గుంట అంటానే పలుకుతారు, ఇంకొక పేరుకి పిలుస్తానే పలుకుతారు. ఎవరిని చూసినా కూడా మాకు ఉండేటటువంటి నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి నాయకులతో ఉండేటటువంటి అనుబంధము, అవినాభావ సంబంధాలు మేము వదిలి